Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి ఇంతకుముందు క్లాస్లో చూసాము. ఆర్గనైజేషన్ రెండు రకాలు, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ అయిపోయింది, ఈరోజు ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ చూద్దాం. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఈ యాక్టివిటీస్ అనేది ఒక అథారిటీతో కాకుండా, ఎవరు ఏమి చెప్పకుండా, ఎలాంటి రిటర్న్ రెగ్యులేషన్స్ ఏమి కాకుండా, ఆర్గనైజేషన్ అథారిటీ అంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళందరి అనుమతి లేకుండా జనరల్గా ఆర్గనైజేషన్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇన్ఫార్మల్గా ఇది ఎట్లా ఉంటుందంటే, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు గ్రూపులుగా తయారైపోతారు. వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా గ్రూపులు తయారవుతారు. ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాము, దాంట్లో సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సీనియర్ ఎంప్లాయీస్ అందరు కలిపి ఒక గ్రూప్గా తయారవుతారు. దాంట్లో ఒక ఉమెన్ ఎంప్లాయీస్ ఒక 5-6 మంది ఉన్నారు. 5-6 మంది ఒక గ్రూప్‌గా తయారవుతారు. ఇంకా దాంట్లో కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక గ్రూప్‌గా తయారవుతారు. ఓ 5-10 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు వాళ్ళు ఒక గ్రూప్‌గా అంటే ఎవరి ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు గ్రూప్‌గా తయారయ్యే అవకాశం ఉంది. ఇట్లా ఎవరి ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు. ఇదేంటంటే ఎనీబడీ కెన్ ఫార్మ్ గ్రూప్. ఎవరన్నా గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా గ్రూప్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. మొత్తం ఇన్ఫార్మల్. ఇక్కడ రిటర్న్‌గా రాసి కూడా ఏమి ఉండదు. రాయడము ఇది ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ వ్యూస్‌ని షేర్ చేసుకోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. దీనివలన సారీ దీనివలన కంపెనీకి ఏంటి యూజ్ అంటే, కంపెనీకి కొన్ని యూజెస్ ఉన్నాయి. కంపెనీకే కాదు, ఆ కంపెనీ అంటే ఎంప్లాయీస్కి కొన్ని అడ్వాంటేజెస్, అట్లాగే మేనేజ్మెంట్కి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లెట్లా అంటారా? ఈ టాపిక్ మొత్తం వింటే తెలుస్తుంది. సరే, ముందు ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే ఒక చిన్న సెంటెన్స్లో చూద్దాము. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ నాట్ బేస్డ్ ఆన్ ఫార్మల్ హైరార్కీ. ఫార్మల్ హైరార్కీ ఉంటుంది కదా, పైనుంచి కిందకి టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్, అట్లా హైరార్కీ అది ఏమి ఉండదు. దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఫార్మల్ హైరార్కీ. మరి ఎట్లా ఫామ్ అయింది అంటే కనుక, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ మెయిన్గా వాళ్ళ యొక్క కామన్ ఇంట్రెస్ట్ని బట్టి, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి, కామన్ ఇంట్రెస్ట్ ఎలాంటి అంటే సేమ్ టేస్ట్, ఒకే రకమైన అభిరుచి, కల్చరు, ఏజ్, జెండరు, ఇట్లా ఏదైనా ఉంటే కనుక దాన్ని బట్టి వాళ్ళు ఫామ్ అయిపోతారు. ఇన్ఫార్మల్గా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అయిపోతారు. అయితే వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్ ఏంటి అంటే, ముఖ్యంగా 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, రిలేషన్స్ నాట్ ప్లాన్డ్. దీంట్లో ఈ ఇన్ఫార్మల్ గ్రూప్లో ఉన్న వాళ్ళ రిలేషన్స్ అనేది ప్లాన్డ్గా ఏమి ఉండదు. ఇది మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఒక గ్రూప్గా ఫామ్ అవుదామా అని ఏమి ఉండదు. జనరల్గా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దీన్ని మనము స్పాంటేనియస్గా రిలేషన్స్ ఫామ్ అయిపోతాయి ఒక గ్రూప్గా. ఇక్కడ నో ప్యాటర్న్, దీనికి ఒక ప్యాటర్న్ అంటే ఏముండదు. ఇంక ఇది రిటర్న్లో కూడా ఉండదు. ఇక్కడ చూడండి, నో రిటర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇన్ఫార్మల్లో రిటర్న్లు ఏముండదు. అదే ఫార్మల్ ఆర్గనైజేషన్లో అన్ని రిటర్న్గా డాక్యుమెంటేషన్ ప్రకారంగా వెళ్తాయి. ఇక్కడ అదేం ఉండదు. మాట్లాడుకుంటాం, అన్ని గాలినే నడుస్తూ ఉంటాయి. ఇంకా న్యాచురల్ ప్రాసెస్, ఇది న్యాచురల్గా జరుగుతుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నా. ఆ ఇంట్రెస్ట్ లేదు, బోర్ కొడుతుంది, వెళ్ళిపోతా. న్యాచురల్ ఇది. ఇంకా కామన్ ఇంట్రెస్ట్ ఇందాకే అనుకున్నాము, వాళ్ళకి ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారంగా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇంకా వాలంటరీ మెంబర్షిప్. దీంట్లో మెంబర్షిప్ అనేది వాలంటరీగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరికి బొట్టు పెట్టి రండి మీరు జాయిన్ అవ్వండి అని ఎవరెవరిని పిలువరు. వాలంటరీగా జాయిన్ అవుతారు. ఇష్టం లేకపోతే వాలంటరీగా వెళ్ళిపోవచ్చు అందులోంచి. ఇదంతా అనుకోకుండా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఇది. ఇంకా ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో స్టెబిలిటీ అనేది ఉండదు. వీళ్ళకి ఎప్పుడు ఏం థాట్స్ వస్తాయో తెలియదు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఒకడు ఇట్లా అంటాడు, ఒకడు అట్లా అంటాడు, ఇక వాళ్ళ మాటలు నడుస్తూ ఉంటుంది. స్టేబుల్గా ఇది ఇట్లుండాలి, అది అట్లుండాలి అనేసి దానికి స్టెబిలిటీ అనేది ఉండదు. అంటే స్థిరత్వం. స్టెబిలిటీ అంటే స్థిరత్వం ఉండదు అని అర్థం. ఓకేనా? ఇది అర్థమైతే దీని అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఫాస్ట్ కమ్యూనికేషన్. ఫాస్ట్ కమ్యూనికేషన్ ఎందుకు ఫాస్ట్ అంటున్నాము? ఇన్ఫార్మల్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము హైరార్కీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. టాప్ మేనేజ్మెంట్ నుంచి మిడిల్ మేనేజ్మెంట్కి రావాలి, మిడిల్ మేనేజ్మెంట్ నుంచి లోవర్ మేనేజ్మెంట్కి రావాలి, అట్లా ఏమి ఉండదు. ఎవడెవడికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, కంపెనీలో సీఈఓ మారబోతున్నాడు అనేసి, నేను పోయే వరకు చెప్తాను, ఆయన పోయి ఇంకోలో చెప్తా, స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. లేదా కంపెనీ లాస్లో ఉంది అంటాను,
ఇట్లని తెలిసింది కంపెనీ మూసేస్తారట 2 నెలల్లో. అయిపాయే టాటా 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 స్పీడ్‌గా వెళ్ళిపోతది. అందుకని ఫాస్ట్ కమ్యూనికేషన్ ఇది ఒక అడ్వాంటేజ్. కమ్యూనికేషన్ ఏదన్నా గాని. ఇంకొకటి ఫుల్‌ఫిల్ సోషల్ నీడ్స్. ప్రతి వ్యక్తికి ఎట్లా అంటే జాబే గాకుండా, చేసే పనే గాకుండా కొంచెము ఎంటర్‌టైన్‌మెంట్‌గా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలనిపిస్తది. ఆ సోషల్ నీడ్సే అంటాం దాన్ని. ఇది ఫుల్‌ఫిల్ జేస్తది. ఇప్పుడు టీ టైమ్‌లో ఇన్ఫార్మల్ గ్రూప్ తయారైంది. టీ టైమ్ లేదా లంచ్ టైమ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత. అట్లా వీళ్ళేంటంటే వాళ్ళ యొక్క విషయాలన్నీ మాట్లాడుకుంటారు. అది ఇక్కడ ఒక రకమైన సంతృప్తినిస్తది. జాబే గాకుండా జాబు పరంగా కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇది ప్రతి వ్యక్తికి అవసరం. ఇట్లా ఎంప్లాయీస్‌కి ఒక అడ్వాంటేజ్. ఇంకా సపోర్ట్స్ ఫార్మల్ ఆర్గనైజేషన్. ఇది ఫార్మల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తదంటున్నాం. ఎట్లా సపోర్ట్ చేస్తది? కొంచెం ఆలోచిస్తారా? ఎట్లా అంటే చెప్తానేనండి. ఇప్పుడు కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి అరే మీ అందరి ఒపీనియన్ చెప్పండిరా అని చెప్పేసి ఒక ఫార్మల్ మీటింగ్ పెట్టారనుకోండి ఎవ్వరు మాట్లాడరు గమ్మున ఉంటారు. నాకెందుకు వచ్చిన ఈయన మాట్లాడతాడు అది ఆయన మాట్లాడతాడు. అదే ఆ డెసిషన్ గురించి ఆ రూల్స్ గురించి వీళ్ళు ఇన్ఫార్మల్ గ్రూప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అందుకని కొంతమంది సీఈఓస్ ఏం చేస్తారంటే కొంతమందిని ఆఫీస్ అవర్స్ తర్వాత పిలిపించుకొని ఏమైతుంది ఏం కథ నువ్వు చెప్పు అని చెప్పేసి కొంచెం గెలుకుతూ ఉంటారు. దాంతో ఒక ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరుకుతుందన్నమాట. అదేంటంటే వీళ్ళకి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఒక రకమైన అడ్వైజ్ ఇండైరెక్ట్ అడ్వైజ్ లాగా ఉపయోగపడుతుంది. అఫీషియల్‌గా వీళ్ళు ఎవరు చెప్పరు. కానీ ఏమైతుంది నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను ఒక డెసిషన్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి నాకు ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది కదా! అందుకని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైనా ఫార్మల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ పాయింట్ చూడండి. లైటెన్స్ బర్డెన్ ఆఫ్ ఫార్మల్ మేనేజర్స్. ఫార్మల్ మేనేజర్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి ఇన్ఫార్మల్ దాని మీద ఆధారపడితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. కాస్త వింటారు. కాస్త మైండ్ కొంచెం లైట్ అయితది. తీసుకుందామా లేదా అది వేరే సంగతి డెసిషన్. కానీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళకి బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇట్లా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెసే కాదు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్‌ది స్ప్రెడ్ రూమర్స్. రూమర్స్ చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతాయి. అసలు జెట్ స్పీడ్ అంటారు చూడండి. ఆ స్పీడ్‌లో వెళ్ళిపోతాయి ఇవి. చాలా స్పీడ్ రాకెట్ స్పీడ్‌లో. అది పాజిటివ్ అయితే వెల్ అండ్ గుడ్ ఫర్ ద ఆర్గనైజేషన్. నెగెటివ్ అయితే అసలు తీరని లాస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదొకటి ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి రెసిస్ట్ చేంజ్. ఇన్ఫార్మల్ గ్రూప్స్ స్ట్రాంగ్‌గా తయారైపోయి వీళ్ళు ఒక యూనియన్‌గా తయారయ్యారనుకోండి, వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున కంపెనీకి ఎసరు పెట్టే అవకాశం ఉంది. కంపెనీ ఇట్లా మారాలి, ఇట్లుండాలి, అట్లుండాలి అని చెప్పేసి వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు చేసే పాలసీస్‌ని రెసిస్ట్ అంటే అపోజ్ చేసే అవకాశం ఉంది. ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఓకేనా? ఇంకొకటి ఎంపసిస్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్. ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ మీద ఉంటది. నేనున్న ఇన్ఫార్మల్ గ్రూప్‌ల. నాకొకటి అనిపించింది. ఇట్లెందుకుంది, అట్లుంది గట్టిగా చెప్పాననుకోండి. ఆ గమ్మున కూర్చొని ఏదో మెత్తకగున్నోళ్ళు కూడా లేస్తారు. అరే! అవును మేడం చెప్పింది కరెక్టే. ఆవిడ చెప్పిన పాయింట్ గట్టిగుందని చెప్పేసి. ఇదేంటంటే ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్. నాకనిపించింది ఇంకోళ్ళ మీద తోసేస్తున్నా. ఇంకోళ్ళ మైండ్ మీద ఆ ప్రెషర్ తీసుకొస్తున్నా. ఇట్లా కంపెనీకి లేదా కంపెనీ టాప్ మేనేజ్మెంట్‌కి ఇది కొంచెము థ్రెట్టే అని చెప్పొచ్చు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలా. ఇది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. క్లియరే కదా! ఇంకా కొన్ని టాపిక్స్ మాట్లాడదాం. స్క్రీన్‌షాట్ తీసుకోండి. 10 మందికి వీడియో షేర్ చేయండి. గుడ్ లక్.